నిరంతరం ప్రజల కోసం పనిచేసే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి జిల్లా నాయకులు పల్లె రామస్వామి గౌడ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 60,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాకలో తిరగనివ్వమంటూ మాట్లాడడం సరికాదన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశస్వామి, బండి రాజు, రవి, శ్రీరాములు, ఇల్లేంద్ర శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీల్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఏదైతే హామీలను నిలదీసి ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటే నిన్నటి రోజున డిపాజిట్ రాని వ్యక్తి తోగుటకు సంబంధించిన దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తన నోటికి వచ్చినట్టు వల్గర్ భాష మాట్లాడుతున్నాడు. నీ చరిత్ర ఫస్ట్ తెలుసుకో. మీ నాన్న ఉన్నప్పుడు కూడా పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తి నువ్వు కూడా అదే మీ అయ్య బాటలో మీ నాన్న బాటలో నువ్వు కూడా పదవుల కోసం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళా మా పార్టీ రేపు ఎట్లా 100% అధికారంలోకి వస్తుంది, మళ్ళా ఇళ్ళకే వస్తావు. నీకు ఆ బుద్ధి జ్ఞానం అసలు పార్టీలు మారే వ్యక్తి నువ్వు కాబట్టి మా గురించి మా నాయకుల గురించి మచ్చలేని వ్యక్తి గురించి మాట్లాడుతా ఉన్నావు, నోరు దారుతా ఉన్నావు. ఖబర్దార్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, నువ్వేమనుకుంటున్నావు నోటికొచ్చి మాట్లాడితే కుదరది. మేము కూడా నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గం అంటున్నావు, నేను ఏ ప్రాంతంలో కూడా తిరగనీయం. నోరు అదులు పెట్టుకొని మాట్లాడుకో. నేను మాట్లాడిన మాటలు బేషరతుగా గౌరవ మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు డిపాజిట్ రాని వ్యక్తి 2 సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. తొండలు దొరకొడతా అద్దొరకొడితే కాదు. కాకపోతే మీరు మాట్లాడినప్పుడు ఏది మాట్లాడినా ఆలోచించుకుంటా మాట్లాడాలి. ఏదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఇట్లా మాట్లాడితే తగదు. ప్రభాకర్ అన్న మాకు మున్సిపాల్కు 15-20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దాన్ని 20 కోట్లు దుబ్బాక మున్సిపాలిటీకి నాశనం చేసిన ఘనత నీదే. దుబ్బాక అభివృద్ధిలో మొత్తం శూన్యం చేసేది. పోచమ్మ గుడికి పూజ చేస్తే రాని వ్యక్తి నువ్వు కూడా దుబ్బాక ఏం దొరుకుతుందో తెలియదు నీకు. ఏంటో ఉండి రాత్రిపూట మందాపూట కూర్చుండి పొద్దున ఏదో మాట్లాడినట్టు మాట్లాడుతుంది కాదు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దుబ్బాక ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పుకుంటా దుబ్బాక ప్రజలను మేలు చేసుకుని దుబ్బాక అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను.